నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మామ్ వెళ్ళింది జై ఇంటికా? ఇంట్లోనే ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా, అసలు ఎందుకు దాయటం? మామ్ కి పిచ్చి పట్టినట్టుంది, ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. నిత్య వెళ్ళిపోయింది, మంగ దగ్గరికి వెళ్తాను. కార్కేసీలో ఇవ్వు నాన్న, ఇంకాసేపు మీ అత్తయ్యతో ఆడుకుంటాను. మంగ దగ్గరికి వెళ్ళలేదా జై? మా అత్తయ్య కారు డిక్కీలో కూర్చుని మా వెనకాల వచ్చిందంటే అందుకే వెనక్కొచ్చేసాం. మీరు మంగ దగ్గరికి వెళ్ళలేదా వదినా? వెళ్తుంటే నిత్య నన్ను ఫాలో చేసింది, అందుకే ఇటొచ్చాను. ఇటు మేము అటు మీరు ఎవ్వరం మంగ దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఈ చంద్రికా నిత్యల వల్ల మనం మంగని మిస్ అవుతున్నాం. డోంట్ వరీ పిన్ని, మనం అక్కడికి వెళ్ళలేకపోతే మంగను పిల్లల్ని ఇక్కడికి రప్పిద్దాం. ఈయనేవుడు ప్రొద్దుటే ఫోన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారీ. బయలుదేరారా సార్? లేదు చారీ, ఈరోజు మేము అక్కడికి రావట్లేదు. మంగను పిల్లలను మీనాక్షిని చార్కేషన్ తీసుకుని నువ్వే ఇక్కడికి రా. అక్కడికి ఎలా వచ్చేది సార్? చెప్పింది చేచారే, ఎలాగోలా వాళ్ళని తీసుకునిరా, లేదంటే నీకు జాబ్ ఉండదు. బాయ్. అది సార్. పదండి ఆంటీ. ఆ రోజు నాకు ఊపిరి ఆడకుండా చేసి హింస పెడతావా? ఈ రోజు నీకు అదే శిక్ష, అనుభవించు. టిక్కీ రావట్లేదేంటి? లాక్ చేశారా ఏంటి? అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఎలా బయటపడాలి?
ఏందల్లుడు ఇంటికొచ్చావు? ఈరోజు దీక్ష చేయటం లేదా? మూడ్ లేదు మావయ్య. రండదినా. వీళ్ళు వచ్చేశారు, చంద్రిక రాలేదంటే టిక్కిలో నిద్రపోయి వచ్చిందా ఏంది? వాయమ్మ చంద్రిక, 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 అమ్మయ్యా, నా పౌడర్ వచ్చాడు. చంద్రిక, ఇక్కడున్నాను. ఇంకా లోపలేం చేస్తున్నావే? బయటకు రా. జై వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఓపెన్ అవటం లేదు పౌడరు. మా వంకాయ మొహం వదిన లాక్ చేసినట్టుంది. వాయమ్మ రావటం లేదు చంద్రిక. ఇప్పుడు ఎట్టాగా? ఏదో ఒకటి చేసి ఓపెన్ చేయి. అబ్బా, ఎట్లా ఓపెన్ చేయడం? బుర్ర వాడు పౌడరు. త్వరగా నన్ను బయటికి తీయరా. ఏదో టెన్షన్ లో ఉన్నారు. గొప్ప చిక్కొచ్చి పడిందిరా చారుకేసా. ఆ చిక్కేమిటో చెప్పండి. చిటికలో చారుకేసా పరిష్కారం చూపిస్తాడు. ఇది వీడు కూడా తీర్చలేని సమస్య. ముందు ప్రాబ్లం ఏంటో చెప్పండి అన్నారు. జై సార్ కాల్ చేశారా, మన అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. ఇదో ప్రాబ్లం అని అన్నారు. దీనికా మీరు టెన్షన్ పడుతున్నారు? అవునండి, ఇదసలు సమస్యే కాదు. మనం సారింటికి వెళ్ళడం సంతోషమే కదా. మనము అంటే మంగా మేడము అభి దివ్యలు కూడానే. అందరినీ తీసుకుని ఆ ఇంటికి రమ్మని సార్ ఆర్డర్ వేశారు. అయితే మరీ మంచిది. మనం మాత్రమే వెళ్ళామనుకోండి, మంగా మేడం గారికి బోర్ కొడుతుంది. పైగా ఈ రోజు సార్ ఎందుకు రాలేదని బాధపడతారు. ఆయన బాధపడకుండా మేడం గారిని దివ్యను తీసుకువెళ్తామే, అభిని ఎలా తీసుకువెళ్తాం? అవునా అన్నారు. జైసార్ ఈ ఇంటికి వస్తేనే అభిబాబు అడ్డుపడుతున్నాడు. అలాంటిది ఆ ఇంటికి రమ్మంటే ససేమేరా అంటాడు. ఇది నిజంగా చిక్కే. అంకుల్, ఏంటి ఏదో చిక్కు అంటున్నారు? నీ గురించే బాబు. నాతో ఏంటంటే చిక్కు? అంటే జైసారు మన అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. రమ్మంటే వెళ్దాం. అభిబాబు, అవును చారుకేసా, ఎప్పుడు అతనేనా మన ఇంటికి వచ్చేది? మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్దాం. నువ్వేనా బాబు ఈ మాట అంటున్నది? మనకు కాస్త చేంజింగ్ గా ఉంటుంది కదా ఆంటీ. మీరు రెడీ అవ్వండి, వెళ్ళి నేను మా అమ్మ దివ్య రెడీ అవుతాం. చారి అంకుల్, కార్ పంపించమని అతనికి కాల్ చేయండి. ఓకే? అయ్యో ఏమండి? నాన్నారు. మీనాక్షి, ఒకసారి నన్ను గిల్లవే. సరిపోలేదు. చారుకేసా, నువ్వు కూడా గిల్లరా. ఇది నిజమే, కల కాదు, ఇది నిజమే. అభిబాబు ఇంత సులువుగా ఒప్పుకుంటాడని నేను అస్సలు ఊహించలేదండి. కాలం కలిసి వస్తే ఇలాగే ఉంటుంది. నాకెందుకో కర్మకాలతి ఇలాగే అవుతుందని డౌట్ గా ఉంది నాన్నారు. వెధవా వెధవన్నారా వెధవా, వెధవ అనుమానాలు నువ్వును. రే, శుభం జరుగుతుంటే అపశకునం పలుకుతావేరా అక్కుపక్షి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నువ్వు కూడా పదా. అబ్బా, పెద్దూహు. అక్కడేదైనా అభి తేడా చేసినప్పుడు అప్పుడు చెప్తాను మీ సంగతి. అమ్మా దివ్య, అమ్మా. ఏంట్రా? త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. ఎక్కడికభి? అతని ఇంటికి. ఆయన ఇక్కడికి వస్తున్నారు కదా. రావట్లేదు.
మనమే అక్కడికి వెళ్తున్నాం. చారి అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారు. మీ ఇద్దరు రెడీ అయితే అందరం కలిసి కారులో వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నారు? అభి, ఏమైంది రోజు నీకు? అవునన్నయ్య, కొత్తగా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దు అనేవాడివి, ఇప్పుడు నువ్వే రెడీ అవ్వమంటున్నావు. అతను ఇక్కడికి వచ్చినా మేమక్కడికి వెళ్ళినా నువ్వు సంతోషిస్తావు కదమ్మా. అంటే అమ్మ కోసం ఒప్పుకున్నావా అన్నయ్య? నీకోసం కూడా. ఆ ఇంటికి వెళ్ళడం అంటే నీకు చాలా ఇష్టం కదా. మా మంచి అన్నయ్య, థ్యాంక్ యూ. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అభి. నన్ను అర్థం చేసుకున్నావు. రాత్రి అన్న మాటలకు ఎక్కడ బాధపడ్డావో అనుకున్నాను. కోపం వచ్చి అలుగుతావు, అన్నం తినవో అనుకున్నాను. ఎలాగైనా ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబడతావు, మొండికేస్తావో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా నీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అభి. మీ సంతోషమే నా సంతోషమమ్మా. మీ ఇద్దరూ బాధపడితే నేను చూడలేను. అలాగే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా ఊరుకోను. అతని ఇంటికి ఎందుకు వస్తున్నాడో, అతని ఉద్దేశం ఏంటో ఆ ఇంటికి వెళ్ళి తెలుసుకుంటాను. అందుకే ఒప్పుకున్నాను. మంగని పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్పావు. మీ అత్తయ్య మావయ్య ఇక్కడే ఉన్నారు. నిత్య కూడా నాపై డౌట్తో నన్ను ఫాలో చేస్తోంది. వీళ్ళిక్కడుండగా వాళ్ళని ఎలా రప్పిస్తావు జై? అవును నాన్న, మంగ బతుకుందని మనకు తెలిసినట్టు మీ అత్తయ్య మావేలకు తెలియదు. మంగని చంపేశానని నిత్య అనుకుంటోంది. ఈ టైంలో మంగ వాళ్ళ ఇంటికి రావటం సేఫేనా? ఈ రోజు మంగను కలవకపోయినా పర్వాలేదు జై. అనవసరంగా కోరి కొత్త చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు? లేదు జేజీ, వారంలోపు పెళ్లి చేసుకుంటానని నిత్యకు మాటిచ్చాను. అదే వారంలోపు మంగకు గతాన్ని గుర్తు చేయకపోతే అది ఇంకా పెద్ద చిక్కు సమస్య అవుతుంది. అందుకే మంగని ప్రతిరోజు కలవాలి, జ్ఞాపకాన్ని గుర్తు చేయాలి. కరెక్టే జై, కానీ ఇన్ని హర్డల్స్ మధ్య మంగ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా? వీళ్ళ నుంచి మంగని ఎలా హైడ్ చేసేది? హైడ్ చేయొద్దంటే వీళ్ళని అవాయిడ్ చేద్దాం. మన దారి నుంచి వాళ్ళని దారి మళ్ళిద్దాం. దారి మళ్లించడం అంటే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయడం అజయ్. చంద్రికా ప్రసాదుల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయాలి. నిత్య ఇక్కడికి రాకుండా చెయ్యాలి. అంతే కదా జయ్? ఎగ్జాక్ట్లీ జేజీ. వీళ్ళిక్కడ లేకుండా ఉంటే మంగను ఈజీగా ఇక్కడికి రప్పించొచ్చు. అయితే నిత్య సంగతి నేను చూసుకుంటాను జై. తనని వేరే వైపు డైవర్ట్ చేస్తాను. గుడ్ ఆంటీ. ఈవినింగ్ వరకు నిత్యని ఏదోలా లాక్ చేయండి. అయితే చంద్రిక వదిన ప్రసాద్ అన్నయ్యలని నేను దూరంగా తీసుకెళ్తాను. మంగ ఇంటికి వచ్చినప్పుడు మీరు లేకపోతే ఎలా పిన్ని? ఏదోటి చేసి వాళ్ళని ఎక్కడో చోట వదిలించుకొని వస్తానులే జై. సూపర్ పిన్ని. మా కోసం మీరెంత కష్టపడుతున్నారండి. అదేంటోదినా, మంగ మీ కూతురైతే నాకు కోడలు. తన కోసం నేను ఆ మాత్రం కష్టపడలేనా? కల్పన ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ పని పని అంటూ నిశ్శబ్దంగా ఉండేది. ఇప్పుడేమో ఉత్సాహంగా సందడి సందడిగా ఉంది. నిన్నెలా చూస్తుంటే సంతోషంగా ఉంది కల్పన. నాకంటూ ఎవరున్నారు బామ్మగారు? నేను ఇంటికి వచ్చినప్పుడు జై పసిపిల్లాడు. తనకు అమ్మలేని లోటు తీర్చాలని నేను అమ్మనవ్వడం మర్చిపోయాను. ఇప్పుడు నా కోడలు మంగ గతాన్ని మర్చిపోయి పసిపిల్లలా ఉంది. తనకంతా గుర్తు చేయడానికి నేనేమైనా చేస్తాను. థ్యాంక్స్ పిన్ని. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదం చేస్తున్నారా? లేదమ్మా, సవతికి పుట్టిన బిడ్డను కన్నబిడ్డ అనుకోవటం, కోడలిని కూతురుగా భావించడం ఎంతమంది ఆడవారికి సాధ్యం అవుతుంది? దేవుడు నీకు మంచి మనసిచ్చాడు. మీరు కూడా ఏంటి బామ్మగారు, ఇది నా బాధ్యత. ఓకే జై, నేను వెళ్ళి నిత్య సంగతి చూస్తాను. ఓకే అండి. నేను డిక్కీ మ్యాటర్ చూస్తాను జై. సరే పిన్ని.
మంగా పిల్లలు ఈ రోజు ఈ ఇంటికి రాబోతున్నారు కదా, ఏం చేయబోతున్నావు జై? ఇది మంగ ఇల్లు జేజీ, మంగ తిరిగిన ఇల్లు. ఈ ఇంట్లో ప్రతి అడుగు, ప్రతి గోడ, ప్రతి గది, ప్రతి మొక్క, ప్రతిదీ మంగకు పరిచయమే. మంగను మనం ఎంత ప్రేమిస్తున్నామో, ప్రాణం లేని ఈ గోడలు, వస్తువులు, మొక్కలు కూడా మంగని ప్రాణంగా ప్రేమిస్తున్నాయి. మంగ ఇక్కడికొస్తే తన స్పర్శతో ఇక్కడున్న అణువణువుకి ప్రాణం వస్తుంది. తన శ్వాసతో ప్రతి అంగుళం ఊపిరి పీల్చుకుంటుంది. ఎన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న ఈ ఇల్లు మంగని చూసి మాట్లాడుతుంది. కంటికి కనిపించని చెవులకు వినిపించని ఆ వైబ్రేషన్ మంగను తాకుతుందని నా ఆశ. మంగకు ఇది తన ఇల్లే అని తెలుస్తుందని ఆశ. మర్చిపోయిన గతం గుర్తుకొస్తుందని ఆశ. అందుకే మంగని ఇక్కడికి రప్పిస్తున్నాను జేజీ. ఇక్కడున్న ఏ ఒకటైనా మంగకు గతం గుర్తు చేస్తే చాలు, మనం బయటపడినట్టే. ఇది మన ఇల్లు కాదు జేజీ, మంగ హృదయం, మంగ అంతరంగం, తన అంతఃపురం, తన రాజ్యం. ఇక్కడ అడుగు పెట్టబోతున్న ఆ రాణికి ఘన స్వాగతం పలుకుదాం, గతాన్ని గుర్తు చేద్దాం. అలాగే జై, నీ సంకల్పానికి ఈరోజు దేవుడు సాయం చేయాలని కోరుకుంటున్నాను. త్వరగా ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. రావట్లేదే. ఎవరైనా వచ్చారంటే నా పని గోవిందా. ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీపౌడరు. ఆ పనిలోనే ఉన్నానే. డిక్కి పగలు కొడదామంటే సౌండ్ వస్తుందేమోనన్న భయం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. పౌడరు, ఇంట్లోకి వెళ్ళి జైకి ఏదో ఒకటి చెప్పి కార్ కేసి తీసుకురా. అంతేనంటావా? అబ్బా, వెంటనే పని చేయి పౌడరు, లేదంటే పోయేలా ఉన్నాను. అన్నయ్య గారు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు? సమయానికి వచ్చావు చెల్లెమ్మా. ఆ కారు కేసు ఎట్లా ఇవ్వ? ఎందుకు అన్నయ్య గారు? అట్లా తిప్పితే ఎక్కడన్నా పడిపోతాయమ్మా, జాగ్రత్తగా భద్రపరుస్తానే. అవసరం లేదన్నయ్య గారు, నాకు ఈ కారుతో పనుంది. ఏం పనమ్మా? డ్రైవింగ్ నేర్చుకుంటాను. ఈ వయసులో నీ కిడ్నీ పోయి కలవి ఇందాక నేర్చుకున్నది చాలదా? ఏంటన్నయ్య గారు ఏదో మైండ్ వాయిస్ అంటున్నారు? అన్నది నేను కాదమ్మా, అదే. నువ్విరికిస్తున్నావేంటి పౌడరు? డిక్కీ వైపు చూపిస్తున్నారేంటన్నయ్య గారు? లోపల ఎవరైనా ఉన్నారా? డిక్కీలో ఎవరుంటారమ్మా? మహా అయితే స్టెప్నీ ఉంటుంది. అయినా ఈ ఏజ్లో నీకు డ్రైవింగ్ ఎందుకమ్మా? యాక్సిడెంట్లు అవుతాయి కదా. పర్వాలేదు అన్నయ్య గారు, మన దగ్గర కార్లకి కొదవా? డ్రైవర్స్ కూడా కొదవలేదు కదమ్మా. నువ్వు వెనక కూర్చుంటే చక్కగా వాళ్ళే డ్రైవింగ్ చేసుకుని తీసుకుని పోతారుగా. ఎన్ని రోజులని వాళ్లపై ఆధారపడి జీతాలు ఇచ్చి మరి మన జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడతాం చెప్పండి అన్నయ్య గారు. ఏ రోజుకైనా నా చేతిలో స్టీరింగ్, కాళ్ళ కింద క్లచ్ ఉండాలని నా కోరిక. స్వయం కృషితో డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నీ కోరికకి కొరివి పెట్టా. అదేం కోరికే? స్వయం కృష. ఆ కృషి ఏదో కిచెన్ లో చూపించి వంట వార్పు చేయకుండా మధ్యలో క్లచ్లు గేర్లు నీకెందుకమ్మా? నేను వంటింటి కుందేళ్లు కాదలుచుకోలేదు అన్నయ్య గారు. ఇన్నాళ్లు ఫుడ్ చేయడానికి పరిమితమయ్యాను. ఇప్పుడు ఫార్ములా 1 రేసర్ నవ్వాలనుకుంటున్నాను. 6, 100 అయినా సరే, 150 యాక్సిడెంట్లు అయినా సరే నేను డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే, కారు నడపాల్సిందే. అమ్మో, ఈ రోజు ఇది నన్ను చంపేసేలా ఉంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి పౌడరు. సరేనమ్మా, నేను నీ పక్కన కూర్చొని నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను. అక్కర్లేదు అన్నయ్య గారు, నేను ఏకలవ్యురాల్ని. సోలో డ్రైవింగే సో బెటర్.
వామ్మో చూసారా అన్నయ్య ఎలా స్టార్ట్ చేశానో? స్టార్ట్ చేసావు సరేనమ్మా, ఎక్కడ స్టాప్ చేస్తావు? తెలీదు అన్నయ్య గారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. దాని చావు కా చెల్లెమ్మా. దేని చావుకి? అదే కారు 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 చావు కాని. అవును, ఇది కారు చౌక చావు. వామ్మో, చెల్లెమ్మ చంద్రికను చంపేసేలా ఉంది. అబ్బో, తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి.